నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆస్తమా, సైనసైటిస్ తో బాధపడుతున్నారా? ఆస్తమా వ్యాధికి ఇన్హేలర్ వాడుతున్న వారైనా, సైనసైటిస్ కి ఆపరేషన్ చేయించుకున్న వారికైనా అతి తక్కువ సమయంలో హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటున్నారు ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్ నిగితా రెడ్డి. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు ఆర్ స్టూడియో. డాక్టర్, వర్షాకాలంలో ఉన్నాం ప్రెసెంట్. ఈ రైనీ సీజన్ లో అలర్జీ వస్తుంది, ఆస్తమా, సైనసైటిస్ ఇవి ఎక్కువగా అటాక్ అవుతుంటాయి. ఎందుకు స్పెషల్లీ ఈ రీజన్ లోనే ఎక్కువగా అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయంటారు? ఆస్తమా, సైనసైటిస్, ఎలర్జిక్ రైనైటిస్, నిమోనియా ఇలాంటి అన్ని రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి ప్రాణవాహ స్రోతస్కి సంబంధించిన వ్యాధులు. అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్, మనం గాలి పీల్చుకున్న ముక్కు దగ్గర నుంచి మన లంగ్స్ వరకు రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఇది వచ్చేసి నోస్, దాని వెనుకున్న లారింగ్స్, ఫారింగ్స్, దానికి చుట్టూ ఉన్న సైనస్లు అనేవి ఉంటాయి. ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో కనుక మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటే మనకి కామన్ కోల్డ్, సైనసైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, మన గొంతు భాగం దగ్గర నుంచి మన ట్రాకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్ అండ్ లంగ్స్. ఈ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో కనుక ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదైనా సరే ఎఫెక్ట్ అయినా కానీ ఇక్కడ వచ్చే డిసీజెస్ బ్రాంకియక్టాసిస్ వస్తుంది, నిమోనియా కండిషన్స్, ఆస్తమా, సిఓపిడి, ఎంఫైసీమా అనే డిఫరెంట్ కండిషన్స్ చూస్తూ ఉంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క ఫంక్షన్ వచ్చేసి మనం గాలి పీల్చుకున్న దాన్ని అది లంగ్స్కి చేరవేయడం మాత్రమే దాని పని. కానీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. కావాల్సిన సరిపడా అంత ఆక్సిజన్ తీసుకొని మిగిలిపోయిన కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించాలి. చలికాలంలో, వర్షాకాలంలో హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్లో. అండ్ మన బాడీలో ఉండాల్సిన వాత, పిత్త, కఫ అనే 3 దోషాస్లో కఫం అనేది ప్రకోపావస్థలో ఉంటుంది. బయట టెంపరేచర్ ఎప్పుడైతే కోల్డ్ అవుతుందో అప్పుడు మన ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లైనింగ్లో ఉన్న మ్యూకస్ అంతా థిక్ అయిపోతుంది. దీంతో కఫం అనేది అధిక మోతాదులో ఉత్పత్తి చెందుతుంది. కాబట్టే మనకి చలికాలంలో, వర్షాకాలంలో ఈ రెస్పిరేటరీ డిసీజెస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి అగ్రవేట్ అవుతూ ఉంటాయి. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. డాక్టర్ నిగితా రెడ్డి గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, అబ్బాయి 10 years అబ్బాయి. సార్, అడినైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నది మేడం. 10 years అబ్బాయికి. ఓకే, అడినాయిడ్స్ అనేవి 2 నోస్ట్రిల్ అంటే 2 sides ఆఫ్ ద నాస్ట్రిల్ లో డెవలప్ అయిందా, ఒకటే సైడ్ డెవలప్ అయ్యిందా? ఒక సైడ్ కుడి సైడ్ తూలు బాగాన, ముక్కు వెనక భాగంలో డెవలప్ అయింది. ఓన్లీ రైట్ సైడ్ ఉంది. ఊపిరి పీల్చుకోవడానికి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా బాబుకి? ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ ముక్కు డ్రాప్ అవుతుంది మేడం. ముక్కు డ్రాప్ అవుతుంది. పడుకున్నప్పుడు ఏమైనా నిద్రలో దగ్గు కానీ, పొరపోతున్నట్టు కానీ ఏమన్నా అవుతుందా? తుమ్ములు ఎక్కువ అవుతున్నాయి మేడం. ఓకే, ఏమి ప్రాబ్లం లేదు సార్. ఇది చాలా చిన్నది మాత్రమే, ఈజీగానే క్యూర్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ని సంప్రదించండి. ఆ ఎడినాయిడ్ అనేది ఎక్కడుందనేది పరీక్షించి దీనికోసం పంచకర్మ థెరపీస్ అనేది చేస్తారు. దీంట్లో ఒక ఆయిల్ అనేది, ఇదేం పెయిన్తో కూడుకున్నది కాదు, జస్ట్ ఆయిల్ అనేది మీ రైట్ నాస్ట్రిల్లో ఇన్స్టిల్ చేయడం వల్ల అది జస్ట్ మాంసపు ముద్ద మాత్రమే, అది దానంతలో అదే క్రమంగా కరిగిపోతూ ఉంటుంది. అంటే ఫర్దర్గా కూడా మళ్ళీ డెవలప్ అవ్వకుండా కూడా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు సైనసైటిస్ కి మెయిన్ రీజన్ ఏంటి, అండ్ ఇది వచ్చే ముందు మన బాడీ ఏమైనా లక్షణాలు తెలియచేస్తుందా? చాలా మందికి ఉన్న డౌట్ ఇది. ఓకే, సైనసైటిస్ వచ్చేసి మన హెడ్లో కొన్ని ఎంటీ క్యావిటీస్ అనేవి ఉంటాయి. ఇవి ఎంటీగా ఉండడం వల్ల ఎయిర్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇవి మొత్తం 4 pairsగా ఉంటాయి. 2 వచ్చేసి మన నుదురు భాగంలో ఉంటాయి, ఫ్రాంటల్ రీజియన్లో, దీన్నే ఫ్రాంటల్ సైనస్ అంటారు. ఇంకొక 2 మన ముక్కుకి పక్క భాగంలో 2 sides-లో ఉంటాయి, దీన్ని మ్యాక్సిలరీ సైనస్ అంటారు. ఇంకొక 2 మన నోస్కి వెనక భాగంలో ఉంటాయి, దీన్నే ఎథ్మాయిడల్ సైనస్. అండ్ నెక్స్ట్ 1 pair ఆఫ్ సైనస్ వచ్చేసి మనకి మన మ్యాండిబుల్స్, దవడ భాగం పైన ఉంటాయి. సో ఈ అన్ని ఖాళీ స్పేసెస్లో ఉన్న మ్యూకస్ కనుక ఇన్ఫ్లమేషన్ అయితే దాన్నే సైనసైటిస్ అంటారు.
ఈ సైనసైటిస్ రావటానికి రీజన్స్ వచ్చేసి మనకి యూజువల్గా ఎలర్జిక్ రైనైటిస్ అనే కండిషన్ ఉంటుంది. దీన్నే మనం వాడుక భాషలో డస్ట్ ఎలర్జీ అంటాం. ఎప్పుడైనా సరే దుమ్ము దులిపేటప్పుడు లేదంటే ఊడ్చేటప్పుడు కానీ ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వగానే వెంటనే ఆ పర్సన్కి తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. లేదు అంటే పోపు వాసన చూసినా, కొంచెం ఘాటుగా ఉన్న వాసన చూసినా కానీ వెంటనే ముక్కులో అంత దురద, కళ్ళల్లో నుంచి నీళ్లు కారడము, కళ్ళు దురద పెడుతున్నట్టుగా ఇలా ఇది కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. లేదంటే చల్లటి నీళ్ళతో స్నానం చేయగానే వెంటనే తుమ్ములు అనేవి వస్తున్నాయి. ఒకటేసారి 10-15 సార్లు తుమ్ముతూ ఉంటారు. సో ఈ ఎలర్జిక్ రైనైటిస్, దీన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ డిసీజ్కి కనుక మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది పూర్తిగా తీసుకోకపోతే అది ఫర్దర్గా సైనసైటిస్గా మారుతుంది. అండ్ కొన్నిసార్లు హెరిడిటరీగా కూడా సైనసైటిస్ అనేది వస్తుంది. స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో సైనసైటిస్. నెక్స్ట్ ఎవరిలో అయితే ఇది చాలా మెయిన్ థింగ్, ఇమ్యూనిటీ అనేది వీక్గా ఉంటుందో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈజీగా బ్యాక్టీరియాకి అనేది ఎక్స్పోజ్ అవుతాము. దాంతో అక్కడ ఉన్న మ్యూకస్ అనేది వాపు వచ్చేసి సైనసైటిస్ అనేది కనిపిస్తుంది. ఈ సైనసైటిస్లో మనకి లక్షణాలు కూడా ఏ సైనస్ అయితే ఎఫెక్ట్ అయ్యిందో దానికి సరిపడా లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనకి ఫ్రాంటల్ సైనస్ కనుక ఎఫెక్ట్ అయితే ఇక్కడ ప్రెస్ చేయగానే మనకి పెయిన్ అనేది వస్తుంది. మ్యాండిబ్యులర్ సైనస్ కనుక ఎఫెక్ట్ అయితే వాళ్ళు ఊరికే పళ్ళు గట్టిగా కొరుకుతున్నట్టుగా టీత్ అనేది క్లెంచ్ చేస్తూ ఉంటారు. ఏదైనా తినేటప్పుడు కూడా వాళ్ళకి దవడ భాగంలో నొప్పి వస్తుంది. ఎప్పుడైనా వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది ఏ సైనస్ ఎఫెక్ట్ అయినప్పుడు. ఈ మ్యాక్సిలరీ సైనస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇక్కడ అంతా స్వెల్లింగ్, పెయిన్, ఐస్ అంతా ఎప్పుడు స్వెల్ అవుతున్నట్టుగా ఉంటాయి. అండ్ ఈ కఫం అనేది ఆ సైనస్లలో ఎక్కువగా ఉత్పత్తి చెందుతుంది కాబట్టి తలంతా ఎప్పుడూ బరువుగా ఉన్నట్టుగానే ఉంటుంది. రాత్రిపూట మొత్తం హ్యాపీగా నిద్రపోయినా కూడా నెక్స్ట్ డే లేచిన తర్వాత కూడా ఇంకా మత్తుగానే, నిద్ర సరిపోలేదు అన్నట్టుగా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక మెయిన్ ఫీచర్ చూస్తాం, దీన్నే పోస్ట్ నాసల్ డ్రిప్ అంటారు. వాళ్ళు కనుక సుపైన్ పొజిషన్లో పడుకుంటే ఆ కఫం ఏదైతే ఉత్పత్తి చెందిందో అదంతా ముక్కులో నుంచి తెలియకుండానే గొంతులోకి వెళ్తుంది. దీంతో రాత్రిపూట పొరపోతున్నట్టుగా ఊరికే నిద్ర డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. వాళ్ళు పీల్చుకునే యొక్క గాలి కూడా స్మెల్తోనే కూడుకొని ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు సైనస్ అంటే నోస్లో ఒక మజిల్, అంటే ఎక్స్ట్రా మజిల్ వస్తుంది. చాలా మంది ఆపరేషన్ దానికి పరిష్కారం అనుకుంటారు. అంటే మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్తో దాన్ని నయం చేసే ఆప్షన్స్ ఉన్నాయి? ఓకే, ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళలోనే ఈ ముక్కులో కండలు పెరగాలని లేదు. ఈ ముక్కులో కండలను వచ్చేసి ఎడినాయిడ్స్ అంటాం. ఆస్తమా ఉన్న వాళ్ళలోనూ, క్రానిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళలోనూ పాలిప్స్ ఉంటాయి. అండ్ ఎటువంటి ఈ ఆస్తమా సైనసైటిస్ లేకుండా కూడా పాలిప్స్ అనేది డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు. ఇవి జస్ట్ చిన్న మాంసపు ముద్దలు మాత్రమే. అవి అలా చిన్న సైజులో ఉన్నప్పుడు మనకి ఎటువంటి కాంప్లికేషన్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ కండలు అనేవి కొంచెం సైజ్ అనేది పెరుగుతూ ఉంటుందో, ఈ సైజ్ పెరగడం వల్ల గాలి పీల్చుకునేటప్పుడు ఆబ్స్ట్రక్షన్ అనేది ఉంటుంది, ఫ్రీగా ఎయిర్ అనేది ఫ్లో అవ్వదు. దీనివల్ల వాళ్ళకు కొంచెం ఆయాసము అండ్ ఆ సైనస్లలో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ లేదు కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ చిన్న మాంసపు ముద్దలే కాబట్టి వీటిని మనం ఈజీగానే క్యూర్ చేసుకోగలుగుతాం. కానీ దీనికోసమే మనము మన హెర్బల్ మెడిసిన్స్తో పాటు పంచకర్మ థెరపీస్ అనేవి కూడా చేసుకోవాలి. ఈ పంచకర్మ థెరపీస్లోనే మనము నస్య అనేది ఒక థెరపీ చేస్తారు. ఇందులో తీక్ష్ణ గుణమున్న ఒక తైలంని మన నోస్ యొక్క నాస్ట్రిల్స్లో ఇన్స్టాల్ చేయటం వల్ల అక్కడ ఉన్న ఆ మాంసపు ముద్ద అనేది కరుగుతుంది. అండ్ ఏదైతే కఫం అనేది ఆ సైనస్లలో పేరుకుపోయిందో దాన్ని అంతటిని బయటికి పంపిస్తుంది. మనకి ఈ సైనసైటిస్కి నస్యకర్మ చేసేదానికన్నా ముందు అభ్యంగం అనేది చేస్తాము. నాసాహి శిరసో ద్వారం అంటారు. అంటే మన హెడ్ రీజియన్కి నియరెస్ట్గా ఉన్న మన ఎంట్రీ రూట్ మన నోస్ మాత్రమే, ఈ సైనస్లన్నిటికి కూడా. సో ఫస్ట్ ఆ పేషెంట్ని పడుకోపెట్టేసి ఆ సైనస్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ అన్ని సైనస్లలో అభ్యంగం అనేది చేస్తాము. లైట్గా ఆయిల్ మసాజ్ చేయటంతో ఆ కఫం ఏదైతే ఉందో ఆ కఫం అంతా లిక్విఫై అయిపోతుంది. ఇప్పుడు లిక్విఫై అయిన తర్వాత తీక్ష్ణ గుణమున్న తైలంని నాస్ట్రిల్లో వేయటంతో అది లోపల ఉన్న ఆ కఫం అంతా గొంతులోకి వచ్చేలాగా చేస్తుంది. దాన్ని వెంటనే మనం బయటికి స్పిట్ చేయొచ్చు. దీని తర్వాత ధూమపాన అనే ఒక థెరపీ చేస్తాము. కొన్ని మెడికేటెడ్ హెర్బ్స్ని తీసుకొని ఆ హెర్బ్స్ నుంచి వచ్చే యొక్క స్మోక్ని మనం నోస్తో పీల్చుకోవాలి.
ఇది మన సైనస్లో లంగ్స్ వరకు ఆ పొగ అనేది వెళ్తుంది. ఆ హెర్బ్స్లో యాంటీహిస్టమైన్ ప్రాపర్టీస్ ఉంటాయి, బ్రాంకో డైలేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివల్ల ఏదైతే కఫం పేరుకుపోయిందో దాని అంతటిని గొంతులోకి తీసుకొచ్చి మనం వేసిన ఆయిల్ కూడా ఏదైనా రెసిడ్యూ మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా బయటికి పంపిస్తూ ఉంటుంది. చాలామంది సైనసైటిస్ వచ్చి పాలిప్స్ డెవలప్ అయ్యాయంటే దానికి ఆపరేషన్ అనేది చేంజ్ చేసుకొని ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ పాలిప్స్ డెవలప్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా మనం మన పంచకర్మ థెరపీస్ చేసేసి ఆ పాలిప్స్ కానివ్వండి లేదా ఎడినాయిడ్స్ ఉన్నా కానీ వాటిని క్యూర్ చేయగలుగుతాం అండ్ మళ్ళీ రియక్కర్ అవ్వకుండా చూస్తూ ఉంటాం. ఇంకొంతమంది పేషెంట్స్ సైనసైటిస్ యొక్క సివియారిటీ వల్ల కఫం అనేది బాగా పేరుకుపోయి ఉండటంతో అసలు ఊపిరి అనేదే ఆడకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువగా నెబ్యులైజర్కి అలవాటు పడిపోయి ఉంటారు. నెబ్యులైజర్ పెట్టుకుంటేనే వాళ్ళకి ఆ నోస్ అంతా క్లియర్ అయిపోయి ఊపిరి పీల్చుకోగలుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం మన నస్య పంచకర్మ థెరపీ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచే నెబ్యులైజర్ అనేది అవసరం ఏమీ ఉండదు. బట్ ఒకవేళ వాళ్ళు కనుక సివియారిటీ ఎక్కువగా ఉంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి సైనసైటిస్తో బాధపడుతున్న వాళ్ళకైనా సరే వాళ్ళ ఇమ్యూనిటీని ప్రమోట్ చేసేలాగా మనం మన హెర్బల్ మెడిసిన్స్ ఇస్తాము. అండ్ ఫర్దర్గా మళ్ళీ ఆ కాంప్లికేషన్ రాకుండా కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. దీనికోసం మాత్రం వాళ్ళు ఒక 3 నుంచి 6 నెలల వరకైనా సరే మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, అండ్ ఆస్తమా విషయానికి వస్తే ఆస్తమాలో ఎక్కువగా మనం చిన్నపిల్లల్ని చూస్తుంటాం, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆస్తమా అటాక్ అయిన కేసెస్ని చూస్తాం. అంటే ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువ అటాక్ అవుతుందంటే ఈదర్ ఏజ్ గ్రూప్లోనే దాన్ని ఎక్కువగా చూస్తామా, యంగ్స్టర్స్లో కూడా ఈ ఆస్తమా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? మీరు డీల్ చేసిన కేసెస్లో ఏం చూశారు? ఓకే, ఆస్తమా వచ్చేసి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ఎయిర్ వే ప్యాసేజ్ డిసీజ్. అన్ని నార్మల్గా మనకి ఎయిర్ అనేది ప్యాసేజ్ అయ్యే అన్ని లైనింగ్స్ అంతా కూడా ఒక మ్యూకస్తో డెవలప్ అయిపోయి ఉంటుంది. ఆ మ్యూకస్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు ఎయిర్ అనేది ఫ్రీగా పాస్ అవుతుంది, చుట్టూ ఉన్న మజిల్స్ కూడా కాంట్రాక్ట్ అయిపోయి మనకి ఊపిరిని బాగా అందేలాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎవరిలో అయితే ఈ ఎలర్జిక్ రైనైటిస్ అండ్ సైనసైటిస్కి ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా తీసుకొని ఉండరో అండ్ ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళు, ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, లేదంటే డస్ట్ అండ్ స్మోక్కి ఎక్స్పోజ్ అయిన కండిషన్స్లో ఉంటారు. వాళ్ళలో ఈ మ్యూకస్ లైనింగ్ అనేది ఇన్ఫ్లమేషన్ రావటంతో ఆ స్పేస్ అనేది నారో అయిపోతుంది. నార్మల్గా ఇంత స్పేస్ ఉండాల్సింది అది వాపు రావడం వల్ల ఇంకా చిన్నగా అయిపోతుంది. దీంతో గాలి అనేది చాలా కష్టంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి టైటన్ అవ్వడంతో కఫం అనేది ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చెందుతుంది. ఈ కఫం ఉత్పత్తి చెందడం వల్ల బయటి గాలి అనేది లోపలికి రాదు, లోపలున్న గాలిని బయటికి పంపకుండా లంగ్స్ అనేవి బ్లాక్ చేస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మనం మేజర్గా చిన్నపిల్లల్లోనూ అడల్ట్స్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీంట్లో సిమ్టమ్స్ మనకి ఛాతి భాగం అంతా పట్టేసినట్టుగా అనిపిస్తుంది. రాత్రిపూట దగ్గు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే నైట్ టైమ్స్లో మనకి కఫం అనేది ప్రకోపావస్థలో ఉంటుంది అంటే టెంపరేచర్ అనేది కూల్ ఉంటుంది కాబట్టి నైట్ టైంలో సివియారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, రాజు గారు. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రాజు గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ తో ఫోన్ లో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు, చెప్పండి ఇబ్బంది ఏంటి? మేడం నాకు 6 months నుంచి ఇట్లా అంటే దగ్గు వచ్చడం, ఆస్తమాన్ని మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆస్తమాన్ని డిక్లేర్ చేసేసారు. 3 months ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓకే, అయితే 1 month కోర్స్ వాడాను, కొంచెం క్లియర్ అయింది మేడం. మళ్ళీ వాడదామంటే ఇబ్బంది అయింది, మొత్తం బాడీ పెయిన్స్ లాగా, మళ్ళీ కూల్ వాతావరణం కూల్ కాగానే ఇబ్బంది అవ్వడం, అది దమ్ము తీసుకొని ఇబ్బంది అవ్వడం. ఈ 3 months ముందు మీకేమి సిమ్టమ్స్ లేవా అండి ఆస్తమాకి సంబంధించి ఎప్పుడు కూడా? అంటే ఇబ్బంది అయింది మేడం, దమ్ము తీసుకోవడం కానీ కూల్ అవ్వడం. ఓకే, ఈ 3 months లో ఇది ఇంకా కొంచెం ఎక్కువ అగ్రవేట్ అయ్యింది. అవును, ఇప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, దగ్గేమన్నా వస్తుందా ఫ్రీక్వెంట్ గా? లేదు మేడం, ఇప్పుడు ఒకసారి వస్తుంది మేడం అంతే. ఓకే, ఈ ఆయాసం అనేది మీరు ఏదన్నా పని చేస్తున్నప్పుడే వస్తుందా లేదంటే పడుకున్న పొజిషన్ లో కూడా ఆయాసం అలానే ఉంటుందా? లేదు మేడం, పండుగ మామూలుగా ఇప్పటికీ అట్నే ఉంటుంది మేడం. అంటే మేము మీలో ఈ ఫీల్డ్ లో చేస్తాం మేడం, మన ఫెర్టిలైజర్.
వీళ్ళు. ఓకే, మీ కాజే అక్కడ ఉంది కదా, మీరు కంటిన్యూస్ గా కెమికల్స్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు, దాన్ని అంతటిని పీల్చుకోవడం వల్లనే మీకు అలా అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు, మీరు రెగ్యులర్ వర్క్ అనేది చేసుకుంటూ కూడా మీ లంగ్స్ ఇంకా ఫర్దర్ గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేలాగా ట్రీట్మెంట్ అనేది ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో ఉంటుంది. ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్సే కాకుండా పంచకర్మ థెరపీస్ అనేది కూడా తీసుకోండి. ధూమపాన అని ఒక థెరపీ ఉంటుంది అండ్ నస్య, ఇవి రెండు చేయించుకోవడం వల్ల మీ లంగ్స్ లో అంతా ఏవైనా కెమికల్స్ అంతా వెళ్ళిపోయి బ్లాక్ అవ్వడం వల్ల ఫర్దర్గా సిఓపిడి అని డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ బ్లాకేజ్ అంతా క్యూర్ చేసేసి ఆ లైనింగ్ అంతా ప్రాపర్గా అయ్యేలాగా మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. మీది ఎక్కడండి, మీ ఏ ప్లేస్లో ఉంటారు మీరు? అంటే మేము అంటే ప్లేస్ అంటే ఫ్లవరా మేడం? అర్థం కాలేదండి మేడం. మేము మార్కెటింగ్ మేడం, అంటే మాది కెమికల్ లో ఉండదు మేడం, మార్కెటింగ్ చేస్తాం. ఓకే, అంటే ఎక్కువ కెమికల్స్ స్మెల్ ఇదేం ఉండదు మీకు? ఉంటుంది లైట్ మేడం, షాప్లలో ఫర్టిలైజర్ షాప్లలో ఉంటుంది కదా. ఆ షాప్లలో ఉన్నదే కొంచెం ఇంకొంచెం మీరు ఇమ్యూనిటీ వీక్ ఉంది కాబట్టి కొంచెం టైంలోనే మీకు ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఇబ్బంది అవడం మేడం అదేనా మేడం? ఏం ప్రాబ్లం లేదు, మీ వర్క్ అనేది మీరు చేసుకుంటూ మెడిసిన్స్ వాడొచ్చు, మంచి రిజల్టే కనిపిస్తుంది. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, శంకరాచార్య గారు. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. శంకరాచార్య గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే డాక్టర్, బేసిక్గా ఆస్తమా అనేది చలికాలంలో ఎక్కువగా అటాక్ అయిన కేసెస్ మనం చూస్తుంటాం. అండ్ కొంతమందిలో అయితే సమ్మర్లో కూడా వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు, ఎక్కువ అయిపోతుంటారు, వాళ్ళకు సిచ్యువేషన్ హై అయిపోయి మళ్ళీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఈ రీజన్ ఏమంటారు? ఓకే, ఆస్తమాతో సఫర్ అయ్యే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. కొంతమంది పేషెంట్స్కి వచ్చేసి ఒక 3 months నుంచి నేను బాగానే ఉన్నానమ్మా, నాకేం సిమ్టమ్స్ కనిపించట్లేదు, ఏప్రిల్ మే దానికన్నా ముందు కూడా అంతా బాగానే ఉంది, జూన్ వస్తుందంటేనే నాకు భయం వేస్తుంది, లాస్ట్ ఇయర్ కూడా నాకు ఈ జూన్ జూలై మంత్లోనే ఆస్తమా అటాక్ అనేది వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నాకు వస్తుందేమో అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు. అలాంటి పేషెంట్స్కి ఫస్ట్ వాళ్ళ లంగ్స్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యేలాగా మనం మెడిసిన్స్ అనేది ఇస్తాము. దీంతో పాటు వాళ్ళ రోగ నిరోధక శక్తి అనేది పెరిగేలా కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కొంతమంది పేషెంట్స్ మాత్రం సీజన్తో సంబంధం లేకుండా వాళ్ళ సిమ్టమ్స్ అనేవి అలానే పర్సిస్టెంట్గా ఉండిపోతాయి. వేసవి కాలంలో అయినా అలానే ఉంటాయి, చలికాలంలో, వర్షాకాలంలో. వీళ్ళలో ఎందుకు అలానే సిమ్టమ్స్ పర్సిస్టెంట్గా ఉంటాయంటే వీళ్ళ ఎక్స్పోజ్ అయిన ఎన్విరాన్మెంట్ వల్ల, లేదంటే వీళ్ళకి సివియారిటీ అనేది ఎక్కువ ఉండటంతో లంగ్స్ అనేవి ఫైబ్రోసిస్ అయిపోయి ఉంటాయి, లంగ్స్ కొంచెం డ్యామేజ్ అయి కూడా ఉంటాయి, అంటే పీచు పదార్థంలో తయారైపోతూ ఉంటాయి. వాళ్ళు గాలి అనేది నిండుగా ఊపిరితిత్తులకి పీల్చుకోలేరు, కొంచెం కొంచెంగానే పీల్చుకుంటూ ఉండేసరికి ఆ లంగ్స్ ఇంకా ఫైబ్రోసిస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దానివల్లే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది పర్సిస్టెంట్గా ఉంటాయి. సో అలా వచ్చిన పేషెంట్స్కి మాత్రం మనము ఖచ్చితంగా ధూమపాన అండ్ నస్య అనే థెరపీస్ ఇవ్వాలి. ఇలా ఇవ్వటంతో వాళ్ళ లంగ్స్ యొక్క ఫంక్షనింగ్ కెపాసిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వచ్చిన సివియారిటీ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో వాళ్ళు కనుక రక్త పరీక్షలు చేసుకుంటుంటే ఏఈసీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీన్నే ఆబ్సల్యూట్ ఇసినోఫిల్ కౌంట్ అంటాము. ఇవి యూజువల్గా వచ్చేసి మనకి 300 వరకు ఉండొచ్చు, 342 సెల్స్ వరకు, ఇది నార్మల్ లెవెల్స్. కానీ కొంతమందికి 1000, 2000 లెవెల్స్ వరకు కూడా ఏఈసీ పెరిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఇసినోఫిల్ కౌంట్ ని తగ్గించగలుగుతాం. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో చేసి మాట్లాడండి. నమస్తే ప్రశాంత్ గారు, చెప్పండి. మేడం, నాకు ప్రతి సంవత్సరం కూడా 6 నెలలకు ఒకసారి ఏమవుతుందంటే ఈ క్లైమేట్ చేంజ్ అవడం వలన మరి దేనివల్ల తెలియదు కానీ లంగ్స్ లో కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా కఫం ఉంటుంది మేడం. అదే విధంగా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ముక్కులో అనేది పాలిష్ కొంచెం డెవలప్ అయ్యింది మేడం. సో నాకు దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా శ్వాస తీసుకునేటప్పుడు ఏదైనా ఒక రంధ్రం ద్వారా నుంచే ఫుడ్ శ్వాస అనేది వస్తుంటుంది అనమాట. అదేంటంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఆ పాలిప్ అనేది కొంచెం ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, సైడ్ బ్లాక్ అవ్వడం కానీ, పడుకున్నప్పుడు సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి రావడం వల్ల ఒకసారి గాలి ఆడకపోవడము, చెస్ట్ లో కొంచెం పట్టేసినట్టు ఉండడం, అలాంటి సిచ్యువేషన్స్ తో వస్తున్నాను మేడం. ఊరికే జలుబు ఏమైనా వస్తుందా అండి మీకు? వస్తుంది మేడం, నాకు కొంచెం డస్ట్ అలర్జీ కూడా ఉంది. కొంచెము వాతావరణం డస్ట్ లో మారినప్పుడు కూడా త్వరగా అఫెక్ట్ అవుతుంటా. ఏం వర్క్ చేస్తుంటారు ప్రశాంత్ గారు మీరు? మేడం నేను లాస్ట్ 3 years వరకు షోరూమ్స్ వర్క్ చేస్తాను మేడం. 2 years నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచి వర్క్ చేస్తాను. అంటే పెద్దగా పొల్యూషన్ కి ఏం ఎక్స్పోజ్ అవ్వట్లేదు?
అవ్వట్లేదు. కాకపోతే మేము ఉన్న ఏరియా చుట్టుపక్కల తిరుపతి కదా మేడం, కొంచెం వెహికల్స్ అవి ఎక్కువ వెళ్తున్నాయి, ట్రాఫిక్ పొల్యూషన్ ఉంటుంది నియర్ బై ఒక 200 meters లో. ఓకే, సరే. మీ పాలిప్స్ 2 nostrils లో ఉన్నాయా, ఒకటే సైడ్ ఉంటుందా? ఒక సైడ్ పెద్దగా ఉంది మేడం, మోర్ దాన్ 50% దాకా ఉంది. ఇంకొక సైడ్ వచ్చేసరికి 30-40% ఉంటుంది. అంతేనా? ఏం ప్రాబ్లం లేదు, ఇవి చాలా చిన్నవే, మనం క్యూర్ చేయగలుగుతాము. మీకు జలుబు వచ్చినప్పుడు నోస్ అనేది బ్లాక్ అవుతుందా, కంటిన్యూస్ గా నీరేమన్నా కారుతుందా? బ్లాక్ అవుతుంది మేడం, నీరు తక్కువగా అప్పుడప్పుడు వస్తుంది, బ్లాకేజ్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట ఏమైనా మీకు పిల్లి కూతల్లా వినిపిస్తున్నాయా? మీరు నిద్రపోతున్నారు, మీ పక్కన వాళ్ళకి మేజర్ గా ఇవి వినిపిస్తూ ఉంటాయి? లేదు మేడం, అది ఎక్కువగా ఏమనిపించట్లేదు. ఏం ప్రాబ్లం లేదండి, ఇవి ఈజీగానే క్యూర్ అయిపోతాయి. మీకు ఆల్రెడీ డస్ట్ ఎలర్జీ అనేది ఉంది, దీని ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. సో దీనికోసం మీరు చూసే పొల్యూషన్ స్మెల్కే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ అవ్వట్లేదు. మీకే అవుతుందంటే మీకు ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ఇమ్యూనిటీని అనేది పెంచుకొని మీ పాలిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోయేలా చేసుకుంటే, పాలిప్స్ కరిగిపోయాయి అనుకోండి ఒకసారి, మీ ఎయిర్ అనేది ఫ్రీగా లోపలికి వెళ్తుంది. దీంతో ఆ సైనస్లలో కూడా ప్రాపర్ ఏరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో మీ రిపోర్ట్స్తో పాటు తీసుకొని వెళ్ళండి. డాక్టర్ గారు మొత్తం పరీక్షిస్తారు, పరీక్షించి మీకు ఏ థెరపీస్ అనేది అడ్వైజబుల్ అవి రాస్తారు. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, రాజు గారు. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. రాజు గారు చెప్పండి సార్. మేడంతో మాట్లాడాలి సార్. చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను డాక్టర్ని. ఆస్తమా ఉంది. ఎప్పటి నుంచి ఉందండి ఆస్తమా మీకు? చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? 35 years. ఓకే, జలుబు ఏమన్నా వస్తుందా? జలుబు ఉంటుంది, తలనొప్పి ఉంటుంది. ఈ తలనొప్పి ఏమైనా ఎక్కువ వెలుతురు చూసినా, శబ్దం విన్నా అగ్రవేట్ అవుతుందా, పెరుగుతుందా? ఏం పెరగట్లేదు. ఓకే, దగ్గు వస్తుందా ఏమైనా? దగ్గు వచ్చినప్పుడు తెమడ కానీ తెమడ లేకుండా వస్తుందా దగ్గు? తెమడ లేకుండా. పడుకున్నప్పుడు కూడా ఆయాసం అనేది అలానే ఉంటుందా? ఓకే, ఓన్లీ వర్క్ చేసేటప్పుడు మార్నింగ్ టైమ్స్ లోనే వస్తుంది ఆయాసం. ఛాతి భాగంలో ఏమైనా కండరాలు పట్టేస్తున్నట్టుగా, మంటగా ఇలా ఏమైనా అనిపిస్తుందా? గొంతులో మంటగా ఉంటుంది. ఓకే, ఏం ప్రాబ్లం లేదండి, ఇది మీకు క్యూర్ అయిపోయే డిసీజే, చాలా చిన్న డిసీజ్ కూడా. మీ లంగ్స్ యొక్క పనితీరు అనేది కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఉంటుంది అన్నారు కాబట్టి ఒక 3 months నుంచి 6 months వరకు మెడిసిన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. పంచకర్మ థెరపీస్ అనేది, నస్య థెరపీ, ధూమపాన అనే థెరపీ కూడా తీసుకోండి. ఇవి 2 థెరపీస్ తీసుకోవడంతో మీ లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది. నార్మల్గా మనం గాలి అంతా పీల్చుకుంటే ఇలా ఈజీగా ఎక్స్పాండ్ అవ్వాలి, కానీ మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వకుండా కొంచెమే అవుతుంది కాబట్టి అలా ఆయాసం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ లంగ్స్ ప్రాపర్ ఫంక్షనింగ్ అవ్వటానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. మీ దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో డాక్టర్ని సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ నిఖితా రెడ్డి గారు. ఆస్తమా, సైనసైటిస్, రైనైటిస్ ఇలా అలర్జిక్ సమస్యలకు అనేక విషయాలకు సంబంధించి మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.